నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు ఉన్నారు. చాలామంది భూటాన్కి వెళ్ళాలి, అక్కడ ఉండే రకరకాల టెంపుల్స్, ఆ స్ట్రక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అవి ఏంటి, వాళ్ళ నేపథ్యం ఏంటి, అసలు ఎందుకు అలా నిర్మించాల్సి వచ్చింది, అండ్ వాళ్ళ ట్రెడిషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా టెంపుల్సే కనిపిస్తూ ఉంటాయని అంటూ ఉంటారు. సో మరి భూటాన్కి సంబంధించి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ప్యాకేజ్ ఏంటి, ఇప్పుడు దానికి సంబంధించి ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయా, అండ్ ఏ టైంలో భూటాన్కి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, అండ్ ఎన్ని రోజులు మన టైంని కేటాయించాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా చంద్రశేఖర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు అందరికీ కూడా ఎక్స్ప్లోరింగ్ చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ తెలుసుకోవాలి అనేది చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇయర్లీ వన్స్ ఒక్కసారైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అవునండి. అందులో భాగంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి భూటాన్ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి అసలు భూటాన్లో మీరు విజిట్ చేయించే ప్లేసెస్ ఏంటి, కంప్లీట్గా భూటాన్ అంతా మనం చూసి వచ్చేసాము, ఇంకా మళ్ళీ ఒకవేళ మళ్ళీ చూడాలి అని అనిపిస్తే తప్ప ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్ రావాలంటే ఎన్ని రోజులు టైం కేటాయించాల్సి ఉంటుంది, అండ్ బడ్జెట్ ఎంత ఉంటుంది సార్, అంటే ప్యాకేజ్ వివరాలు ఏ విధంగా ఉంటాయి? మీరు అన్నట్టు భూటాన్ ఒక అద్భుతమైన కంట్రీ అండి. అందుకే మనకి దగ్గరలో ఉన్న ల్యాండ్ బోర్డర్ ఉన్న వన్ ఆఫ్ ద కంట్రీ మనకి భూటాన్. సో అక్కడి చక్కటి వ్యాలీస్, మీరు అన్నట్టు వాళ్ళ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది, అలానే వాళ్ళ టెంపుల్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనము 6 nights 7 daysలో భూటాన్ ప్యాకేజీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకొని వచ్చిందండి. 6 nights 7 days ప్యాకేజ్లో మనము మన ఇండియా స్టేట్ అయినటువంటి వెస్ట్ బెంగాల్కి బాగ్డోగ్రా అనే ఎయిర్పోర్ట్ ఉందండి. సో హైదరాబాద్ నుంచి మనం ఆ ప్లేస్కి డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి మనం భూటాన్ బోర్డర్కి వెళ్తాం. సో అక్కడి నుంచి బాగ్డోగ్రా నుంచి భూటాన్ బోర్డర్ ఫుషిలింగ్ అని ఉంటుంది, అది 4 hours జర్నీలో ఉంటుందండి. సో వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా ప్రాసెస్ ఉంటుంది. నార్మల్గా ఏదైనా కంట్రీకి వెళ్ళాలంటే పాస్పోర్టు యాజ్ వెల్ యాజ్ ఈ వీసా కానీ ఆనరల్ వీసా కానీ తీసుకోవాల్సి వస్తుంది. కానీ భూటాన్ కంట్రీ కంటే పాస్పోర్ట్ కూడా అవసరం లేదు. ఓన్లీ మీకు ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడితోనే మీరు భూటాన్ కంట్రీ చక్కగా విజిట్ చేసి రావచ్చు. అందువల్ల ఏంటంటే పాస్పోర్ట్ ఉందా లేకపోయినా కూడా చక్కగా ఓటర్ ఐడితో మీరు భూటాన్ విజిట్ చేసి భూటాన్ యొక్క అద్భుతమైన ప్లేస్లన్నీ కూడా విజిట్ చేసి రావచ్చు. ఆ ఫుషిలింగ్లో మనకి ఈ వీసా ప్రాసెస్ అంతా కూడా అక్కడ జరుగుతుంది. సో మనం ఈ పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి కానీ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి వీసా స్టాంప్ వేసి ఇస్తారు, అంటే ఓన్లీ ఎంట్రీ స్టాంప్ వేసి ఇస్తారు. ఎవరైతే ఓటర్ ఐడి ఉంటుంది వాళ్ళకి మనం సపరేట్ పేజ్ వీసా వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసి ఒక SDF ఫీజు అని ఉంటుంది, అక్కడ SDF ఫీజు కూడా అక్కడే పే చేయించుకుంటారు. సో మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ SDF ఫీజు కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందండి. సో ఆ ఫిషిలాంగ్లో మనము ఆ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే రోజు మనం బయలుదేరి భూటాన్ యొక్క క్యాపిటల్ థింపు ఉంది, ఆ థింపుకు బయలుదేరి ఈ దారి అంతా కూడా మంచి ప్రకృతి అందాలు అసలు మనం కన్నార్పకుండా చూస్తామండి. ఈ 4 to 5 hours జర్నీ ఉంటుంది. 4 to 5 hours జర్నీ కూడా అంతా మేఘాల్లో వెళ్తున్నామా అన్న ఫీలింగ్ ఉంటుంది. అలా అద్భుతమైన జర్నీ అనమాట థింపుకి. ఈ మధ్యలో మనకి వాటర్ ఫాల్స్ ఉంటాయి. తర్వాత అక్కడే మనకి టిబెట్ యోగి ఉన్నారనమాట, మిర్లపా అని. ఆయనకి సంబంధించిన ఒక అద్భుతమైన టెంపుల్ ఉంది అక్కడ. ఆ మిర్లపా టవర్ అంటారు. ఆ టవర్లో మనకి అక్కడ రోజంతా కూడా అక్కడ మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటుందండి. చాలా వింటూ ఉంటేనే మనకి ఎంతో హాయిగా ఉంటుంది. సో ఆ టిబెట్ యోగికి వాళ్ళు అంత అద్భుతమైన టెంపుల్ కట్టించారు. అంటే మొదట్లో ఆయన ఒక తాంత్రికుడు, తర్వాత బుద్ధుడి ఎన్లైట్మెంటు, దీని తర్వాత ఏమవుతుంది తను ఒక యోగిగా మారిపోతారు. యోగిగా మారిపోయి బౌద్ధ సన్యాసి జీవితాన్ని ఆయన అక్కడ ప్రారంభిస్తారనమాట. అందుకని చెప్పేసి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేస్. సో అది చూసుకుంటాం. అది చూసుకొని అక్కడి నుంచి బయలుదేరి నేను ఇందాక అన్నట్లుగా మీకు వాటర్ ఫాల్స్, ఆ ప్రకృతి అందాలు, వ్యాలీస్ చూసుకుంటే మనం థింపు రీచ్ అవుతాం. థింపులో రీచ్ అయిన తర్వాత థింపులో మనకి క్యాపిటల్ సిటీ చాలా అద్భుతమైన ప్లేసెస్ ఉంది. అక్కడికి వచ్చేటప్పుడు మనకి ఏంటంటే మొట్టమొదటిగా డో ధర్మ అనే ఒక బుద్ధ భగవానుడి యొక్క విగ్రహం ఉంది. అది ఎట్లా ఉంటుందంటే మనకి థింపు వ్యాలీకి చూస్తున్నట్టు ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ 100 feet పైన ఉంటుంది. చాలా అద్భుతమైన ప్లేస్ అండి. ఆ వ్యాలీ అంతా కూడా కనపడుతూ ఉంటుంది, చల్లగా ఉంటుంది బాగా అక్కడ. అక్కడికి దగ్గరలో మనకు ఒక హిందూ టెంపుల్ ఉందండి, అమ్మవారి టెంపుల్. అది కూడా వాళ్ళు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అంటే మనకి భూటాన్లో కూడా ఇంత అద్భుతమైన టెంపుల్ ఉందా అని ఆశ్చర్యపోతాం మనం. మన మూర్తులు అమ్మవారు, తర్వాత మనకి విఘ్నేశ్వరుడు, శివయ్య, ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళు అరేంజ్ చేసి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. దానికి ఆ టెంపుల్ విజిట్ చేస్తాము. అలానే మనకి
అక్కడ వాళ్ళ నేషనల్ యానిమల్ ఉంటుంది, ఆ నేషనల్ యానిమల్కి సంబంధించిన పార్క్ విజిట్ చేస్తాము. లేదా సింప్లీ భూటాన్ అని చెప్పి వాళ్ళ కల్చర్కి సంబంధించిన అంతా కూడా యాక్టివ్ ఉంటుంది అనమాట. అక్కడ యాక్టివిటీ ఉంటుంది, ఆ యాక్టివిటీ కూడా మనం చక్కగా అక్కడ విజిట్ చేస్తాం. విజిట్ చేసి ప్రతి ఒక్క సిటీలో కూడా వీళ్ళకి జోంగ్స్ అని ఉంటారు. జోంగ్ అంటే ఏంటంటే అడ్మినిస్ట్రేషను, తర్వాత స్కూల్స్, తర్వాత పొలిటికల్కి సంబంధించి అన్నీ కూడా ఆ ప్లేస్లో జరుగుతాయి అన్నమాట. ప్రతి ఒక్క సిటీలో కూడా ఉంటుంది. వాటికి సంబంధించిన ఫోటో స్టాప్ అక్కడ తింపులు మనం చూస్తాం. ఓకే. సో ఆ రోజు మనం తింపులో ఉంటాం. నెక్స్ట్ డే రోజు మనం బయలుదేరి పునక్క వెళ్తామండి. ఆ పునక్క ఏంటంటే వీళ్ళకి అక్కడ వింటర్ క్యాపిటల్. ఎందుకంటే తింపు చల్లగా ఉంటుంది, అందువల్ల ఏంటంటే వింటర్ వచ్చేటికి క్యాపిటల్ అంతా కూడా మన పునక్కాకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఈ పునక్క వెళ్ళే దారిలో కూడా మనకి అక్కడ దోచుల్లా పాస్ అని ఉంటుంది. ఆ దోచుల్లా పాస్లో మీరు చూస్తే కనుక హిమాలయన్ రేంజ్ అంతా కూడా చక్కగా క్లియర్ వెదర్ ఉంటే చక్కగా మొత్తం ఆ రేంజ్ అంతా కనపడుతుంది. ప్లస్ అక్కడే 108 స్తూపాస్ అని ఉన్నాయి. ఆ స్తూపాస్ విజిట్ చేసుకొని పునక్క జోంగ్ అని ఉంది. ఆ పునక్క జోంగు భూటాన్లో ఉన్నటువంటి అన్ని జోంగ్స్ కన్నా కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్. ఎందుకంటే ఈ రాజుల పాలన అండి, రాజుల పాలన ప్లస్ డెమోక్రసీ రెండు కలిసి ఉంటుంది భూటాన్లో. సో రాజుల పాలన కాబట్టి రాజరికి సంబంధించిన ఏ ఫంక్షన్ జరిగినా కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఎవరైనా ప్రిన్సెస్ పుట్టినా లేదంటే వాళ్ళకి సంబంధించి ఏ యాక్టివిటీ జరగాలన్నా కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే అక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని ఉంటుంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూసుకొని మనం తింపు వస్తాం. తర్వాత రోజు బయలుదేరి పారో అని వెళ్తాం. పారో కూడా వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్ అనమాట. ఎందుకంటే అక్కడ టైగర్స్ నెస్ట్ అనే ప్లేస్ ఉంటుంది. ఆ టైగర్స్ నెస్ట్ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి బుద్ధ భగవానుడి శిష్యుల్లో పద్మసంభవ అనే శిష్యుడు ఉంటారు. తను ఫ్లయింగ్ టైగర్ మీద అక్కడికి వచ్చి మెడిటేట్ చేశారని చెప్పేసి ఒక క్లిఫ్ మీద ఈ మనకి టైగర్స్ నెస్ట్ అనే మానెస్ట్రీని వాళ్ళు నిర్మించారు. అది కూడా చూసుకొని బయలుదేరి మళ్ళీ ఫిషిలాంగ్ వస్తాం. ఫిషిలాంగ్ బయలుదేరి మనకి హైదరాబాద్ మనకి బాగ్డోగ్రా హైదరాబాద్ వస్తాం. ఈ వాటన్నింటికి కూడా 6 nights 7 days టూర్ ఉంటుంది. ఈ ప్యాకేజ్ కాస్ట్ ఓన్లీ 70,000 రూపాయలు మాత్రమేనండి. ఈ 70,000లో కూడా మనకి ఫ్లైట్ టికెట్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, ఈ SDF ఫీజు అని చెప్పాను కదా నాకు, SDF ఫీజు, తర్వాత లగ్జరీ హోటల్ అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, గైడు అన్నీ కూడా ఎంట్రీ టికెట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయినటువంటి ప్యాకేజ్ భూటాన్ ప్యాకేజ్ అండి. అందువల్ల చక్కగా ఈ 6 nights 7 days ప్యాకేజ్ కూడా ఒక అద్భుతమైన మనం జర్నీ చేసామనే ఫీలింగ్ ఉంటుందండి భూటాన్ ప్యాకేజ్లో. రైట్ సార్, చాలా తక్కువ బడ్జెట్లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్, అక్కడ ఉన్న ట్రెడిషన్ అంతా కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వెళ్తే మీరు సంపూర్ణంగా చూడగలుగుతారు అనే ఆ భావం అనేది మీ మాటల ద్వారా క్లియర్గా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, మీరు కూడా భూటాన్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? అండ్ సార్ చెప్పింది కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే